Welcome to Clear Path to English. My name is Chaitanya Kiran. I am here to guide you on your English learning journey. In this video, you will learn the basic sentence structures of English through a short passage. Let's begin our journey together. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటానికి 5 టెన్సెస్ సరిపోతాయని చెప్పుకున్నాం. ఆ 5 టెన్సెస్ను లోతుగా నేర్చుకునే ముందు మనం బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్పై పట్టు సాధించాలి. ఏ భాషలో అయినా అన్ని వాక్యాలు చర్యలను మాత్రమే తెలియజేయవు. మనం మాట్లాడే వాక్యాలు సబ్జెక్ట్ చేసిన పనులతో పాటు సబ్జెక్ట్ యొక్క గుర్తింపుని చెబుతాయి, స్థితిని చెబుతాయి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే వివరాలు కూడా చెబుతాయి. ఇంగ్లీష్ భాషలోని బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ను ఒక చిన్న పాసేజ్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. నౌ I am going to read the passage slowly. Please follow along with me. Raju is a young boy. He is a student. He lives in a small town. He is very curious and he always asks many questions about the world. Raju plays football with his friends at the playground on holidays. The playground is near his home. Today is a holiday. The weather is good. He feels excited because he could not play last holiday due to heavy rain. After breakfast, he walked to the playground. When Raju reached the playground, his friends were already there. He smiled and he greeted them cheerfully. They played football together and had a lot of fun. After some time, everyone felt tired but happy. Raju sat under a shady tree. The tree was tall and the shade was cool. He drank some water from his bottle and he offered his friends water. After that, the friends chatted cheerfully about their school adventures and funny stories. Then they went home happily. Right now, Raju is walking home. He is in a good mood. He is happy because he has spent a joyful day. ఇప్పుడు చూసిన పాసేజ్లో యాక్షన్ వెర్బ్ సెంటెన్సెస్ మాత్రమే కాకుండా నాన్ యాక్షన్ వెర్బ్ సెంటెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మొదటిగా సెంటెన్స్ అంటే ఏమిటి, సెంటెన్స్లో ఉండే భాగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. కొన్ని పదాలు కలిసి అర్థవంతంగా ఒక ఆలోచన లేదా భావాన్ని తెలియజేస్తే దానిని వాక్యం అంటాం. ఎగ్జాంపుల్, రాజు ప్లేస్ ఫుట్బాల్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఒక క్రమంలో ఉన్నాయి. సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఒక వాక్యం ఎవరి గురించి లేదా దేని గురించి చెబుతుందో దానిని ఆ వాక్యంలోని సబ్జెక్ట్ అంటాము. రాజు ప్లేస్ ఫుట్బాల్ అన్న వాక్యంలో రాజు అన్న పేరు సబ్జెక్ట్. వెర్బ్. వెర్బ్ అంటే సబ్జెక్ట్ చేసే పనిని లేదా సబ్జెక్ట్ గురించి సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగించే పదం. ఉదాహరణకు, రాజు ప్లేస్ ఫుట్బాల్ అన్న వాక్యంలో రాజు చేసే పనిని ప్లేస్ అనే పదం చెబుతోంది కాబట్టి ఇది యాక్షన్ వెర్బ్. అలాగే రాజు ఈజ్ ఏ స్టూడెంట్ అన్న వాక్యంలో రాజు యొక్క గుర్తింపుని చెప్పడానికి మనం ఈజ్ అనే పదాన్ని ఉపయోగించాం కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ చేసే పని యొక్క ప్రభావానికి గురయ్యేది లేదా ఆ పని ఎవరిపై, దేనిపై జరుగుతుందో దానిని ఆబ్జెక్ట్ అంటాము. రాజు ప్లేస్ ఫుట్బాల్ అన్న వాక్యంలో ఫుట్బాల్ అన్న పదం ఆబ్జెక్ట్.
సబ్జెక్ట్, యాక్షన్ వెర్బ్, ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో మాత్రమే కాకుండా వేరే స్ట్రక్చర్లో కూడా వాక్య నిర్మాణం ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఈ స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ మరియు వెర్బ్ మాత్రమే ఉంటాయి. హీ స్మైల్డ్ ఈ వాక్యం ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. హీ స్మైల్డ్ ఇలాంటి వాక్యాలు మరికొన్ని చూద్దాం. స్టార్స్ షైన్, బర్డ్స్ ఫ్లై, ద బేబీ ఈజ్ స్లీపింగ్. The train has arrived. He smiled. ఈ వాక్యం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. స్టార్స్ షైన్, బర్డ్స్ ఫ్లై ఈ రెండు వాక్యాలు సింపుల్ ప్రజెంట్లో ఉన్నాయి. ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఈ వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ద ట్రైన్ హ్యాజ్ అరైవ్డ్ ఈ వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క టెన్స్లో ఉన్నప్పటికీ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ మాత్రం మారదని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎస్విసి స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్, లింకింగ్ వెర్బ్, కాంప్లిమెంట్ ఉంటాయి. కాంప్లిమెంట్ అంటే వాక్యంలో సబ్జెక్ట్ గురించి మరింత సమాచారం ఇచ్చే భాగం. కాంప్లిమెంట్ లింకింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది. బీ ఫార్మ్స్ అన్నీ లింకింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. ఈ బీ ఫార్మ్స్ అన్నీ లింకింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. అలాగే ఫీల్, బికమ్, సీమ్ వంటి పదాలు కూడా లింకింగ్ వెర్బ్స్గా పనిచేస్తాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. హీ ఈజ్ ఏ స్టూడెంట్ అతను ఎవరు అనేది చెప్తున్నాం. హీకి ఉన్న గుర్తింపుని మనం చెబుతున్నాం. అతను విద్యార్థి కావచ్చు, టీచర్ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, సోల్జర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ ఐడెంటిటీనైనా మనం ఈ స్ట్రక్చర్లోనే చెప్తాం. He is a student, he is a teacher, he is a doctor, he is a soldier. అతని యొక్క ఐడెంటిటీని మనం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్ స్ట్రక్చర్లో చెప్పడం జరుగుతుంది. ఇలా పర్సన్ లేదా థింగ్ యొక్క ఐడెంటిటీని ఈ స్ట్రక్చర్లో చెబుతాం. ఎస్విసి స్ట్రక్చర్లోనే ఇప్పుడు మరొక మోడల్ చూద్దాం. హీ ఈజ్ క్యూరియస్ అతను ఎలాంటి వాడో మనం వర్ణించి చెబుతున్నాం. నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణము, రంగు, స్వభావం, స్థితి తెలపడానికి యాడ్జెక్టివ్స్ని ఉపయోగించి చెబుతాం. హీ ఈజ్ క్లెవర్, హీ ఈజ్ ఆనెస్ట్, he is happy. Curious,
యాడ్జెక్టివ్, క్లెవర్ యాడ్జెక్టివ్, ఆనెస్ట్ యాడ్జెక్టివ్, హ్యాపీ యాడ్జెక్టివ్. ఇలా నౌన్ లేదా ప్రొనౌన్ను యాడ్జెక్టివ్స్ ఉపయోగించి డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు ఎస్విసి స్ట్రక్చర్లోనే మరొక ఉదాహరణ చూద్దాం. హీ ఈజ్ ఇన్ ఏ గుడ్ మూడ్. కొన్ని సందర్భాలలో నౌన్ లేదా ప్రొనౌన్ను డిస్క్రైబ్ చేయడానికి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ను కూడా ఉపయోగించి చెప్తాం. హీ ఈజ్ ఇన్ ఏ గుడ్ మూడ్. She is in good health. He is in trouble. ఇలా నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కాంప్లిమెంట్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఎస్విఏ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్, వెర్బ్, అడ్వర్బియల్. హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్. ఈ వాక్యంలో ఇన్ ఏ స్మాల్ టౌన్ను అడ్వర్బియల్ అంటారు. అడ్వర్బియల్ అనేది సబ్జెక్ట్కు సంబంధించి ప్లేస్, టైం, మేనర్ వంటి అదనపు సమాచారం తెలిపే పదం లేదా ఫ్రేజ్. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అడ్వర్బియల్ ఒక యాడ్వర్బ్ కావచ్చు. ఈ వాక్యాలలో ఐ యామ్ హియర్ సబ్జెక్ట్, వెర్బ్, యాడ్వర్బ్. షీ ఈజ్ దేర్ సబ్జెక్ట్, వెర్బ్, యాడ్వర్బ్. అంటే ఒకరు ఎక్కడ ఉన్నారు అనేది ఈ స్ట్రక్చర్లో చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే అడ్వర్బియల్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా కావచ్చు. హీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్. ఈ వాక్యంలో ఇన్ ఏ స్మాల్ టౌన్ అనేది అడ్వర్బియల్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయినప్పటికీ కూడా అడ్వర్బ్గానే పనిచేస్తుంది. అదేవిధంగా ద ప్లేగ్రౌండ్ ఈజ్ నియర్ హిజ్ హోమ్. ఈ వాక్యంలో నియర్ హిజ్ హోమ్ అనే ఫ్రేజ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయినప్పటికీ యాడ్వర్బ్గానే పనిచేస్తుంది. ఇప్పుడు మరొక స్ట్రక్చర్ చూద్దాం. రాజు ప్లేస్ ఫుట్బాల్. సబ్జెక్ట్, యాక్షన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ను ఇంతకుముందు మనం చూసాం. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని చూద్దాం. ఈ వాక్యం చూడండి. హీ ఆఫర్డ్ హిజ్ ఫ్రెండ్స్ వాటర్. ఈ వాక్యంలో వెర్బ్ తర్వాత రెండు ఆబ్జెక్ట్స్ వచ్చాయి. హిజ్ ఫ్రెండ్స్ ఒక ఆబ్జెక్టు, వాటర్ ఒక ఆబ్జెక్ట్. ఈ వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఆఫర్ చేయాలంటే ఏమి ఆఫర్ చేస్తున్నాము, ఎవరికి ఆఫర్ చేస్తున్నాము అని చెప్తేనే సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఇంగ్లీష్లో కొన్ని వెర్బ్స్ రెండు ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాయి. ఒక ఉదాహరణ చూద్దాం. మై ఫాదర్ గేవ్ మీ ఏ బుక్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ మై ఫాదర్, గేవ్ వెర్బ్, మీ ఆబ్జెక్ట్, ఏ బుక్ ఆబ్జెక్ట్. ఇలా ఒక వాక్యంలో రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్పై
ఈ 5 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్పై పట్టు సాధించడం మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి మొదటి మెట్టు అవుతుంది. వీటిపై పట్టు సాధిస్తే సెంటెన్స్ ఎక్స్పాన్షన్ సులభం అవుతుంది. ఈ వాక్యం చూడండి, రాజు ప్లేస్ ఫుట్బాల్. ఇదొక కంప్లీట్ సెంటెన్స్. ఈ వాక్యాన్ని ఏమాత్రం మార్చకుండా రాజు ఫుట్బాల్ ఎక్కడ ఆడతాడు, ఎవరితో ఆడతాడు, ఎప్పుడు ఆడతాడు అనే వివరాలు జోడించి వాక్యాన్ని ఎక్స్పాండ్ చేయవచ్చు. ఈ వాక్యానికి రాజు ప్లేస్ ఫుట్బాల్, ఈ వాక్యానికి విత్ హిజ్ ఫ్రెండ్స్ ఎట్ ద ప్లేగ్రౌండ్ ఆన్ హాలిడేస్ జోడించి విస్తరించి రాస్తాం. ఇలా అదనపు సమాచారం జోడించడం ద్వారా రాజు ప్లేస్ ఫుట్బాల్ విత్ హిజ్ ఫ్రెండ్స్ ఎట్ ద ప్లేగ్రౌండ్ ఆన్ హాలిడేస్ పెద్ద వాక్యం అవుతుంది. ఈ 5 బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ను 5 టెన్సెస్తో నేర్చుకుంటే మన ఫ్లూయెన్సీ సులభంగా మెరుగవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కో టెన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.